హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ అడ్వైస్. నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి గ్రీన్ థీమ్తో ఉండే ఫోటో లిరికల్ వీడియో కైన్ మాస్టర్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ అండ్ డిజైన్, ఈ డైలాగు, ఈ లిరిక్స్ చాలా బాగుంటుంది. డెమో చూపించిన తర్వాత మీకు నచ్చిన ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ వీడియోలో నేను మీకు కైన్ మాస్టర్ గురించి కూడా చెప్తాను. కావాలనుకున్న వాళ్ళు పూర్తిగా చూడండి. ఫస్ట్ డెమో చూడండి. నేను నీకు చాలాసార్లు చెప్పాను, నువ్వు నా దానివి. మాత్రమే సొంతం. నా కడలి కెరటంలో ఓ మౌన రాగం నువ్వేలే. చూశారు కదా డెమో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, మీ సపోర్ట్ని తెలియజేయండి. మీరు లైక్ చేసే ఒక చిన్న లైక్ అనేది ఛానల్కి చాలా హెల్ప్ అవుతుంది. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే టెక్ అడ్వైస్ తెలుగు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మన సెకండ్ ఛానల్. మీరందరూ సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఛానల్ కూడా చాలా హెల్ప్ అవుతుందండి. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకుంటే. ప్లీజ్ సపోర్ట్ మీ. మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నేనేసి పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. నేను వాడిన మెటీరియల్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి ఈజీగా ఫాస్ట్గా అన్ని ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ క్రియేట్ న్యూ, ఇక్కడ 9:16 అడ్వాన్స్డ్, ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ ఒక 5 సెకండ్స్ పెట్టి క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇమేజ్ అసెట్స్ ఒక బ్లాక్ ఇమేజ్, బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇక్కడికి తీసుకోండి. దీని సైజు నియర్లీ ఒక 30 సెకండ్స్ పెట్టండి. చివరి పట్టుకొని 30 సెకండ్స్, ఇలా 30 సెకండ్స్ పెట్టండి. పెట్టి ఫస్ట్కి వచ్చేయండి. ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయరు, ఇక్కడ మీడియా, నేను ఇచ్చిన ఫస్ట్ లిరికల్ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని స్ప్లిట్ స్క్రీను, పక్కన వైట్ బాక్స్, ఈ లిరికల్ వీడియో చివరికి వెళ్ళండి. ఈ బ్లాక్ ఇమేజ్ని క్లిక్ చేసి చివరి పట్టుకొని కొంచెం ఎక్కువ దూరం డ్రాగ్ చేసి లిరికల్ వీడియో చివరికి వచ్చి ఈ బ్లాక్ ఇమేజ్ క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేయండి. ఇప్పుడు ఈ గ్రీన్ థీమ్ ఫస్ట్కి రండి. వచ్చి లేయరు, మీడియా, నేను మీకు ఒక లిరికల్ వీడియోని ఇచ్చాను. ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ లిరికల్ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇది సెలెక్ట్ చేసుకొని ప్లే చేసి కిందకి వెళ్ళి క్రాపింగ్ అనే బటన్లో వాటర్ మార్క్ని తీసేయండి, క్రాప్ చేయండి పైకి. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళి ఫిల్టర్ అనే ఆప్షన్లో బేసిక్ అనే ఆప్షన్లో B05 అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి, బ్లెండింగ్ అనే ఆప్షన్లో మల్టీప్లై చేయండి. మళ్ళీ ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి, అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్లో కొంచెం కాంట్రాస్ట్ పెంచుకొని సాచురేషన్ పెంచండి, డెప్త్ కనపడుతుంది. ఇదే క్లిక్ చేసి రొటేషన్ ఇవ్వండి, ఈ పక్కకు పెట్టండి, కొంచెం చివరి పట్టుకొని పెద్దగా చేయండి, ఇక్కడికి జరపండి. ఇలా జరిపిన తర్వాత ఈ ఫస్ట్కి వచ్చేయండి, లిరికల్ ఫస్ట్కి 5 సెకండ్ దగ్గరకు వచ్చి లేయరో, మీడియా. ఇప్పుడు మనం ఫొటోస్ అయితే 1 by 1 పెట్టుకుంటూ వెళ్దాం. నేను మీకు డీటెయిల్డ్గా చూపిస్తాను ప్రతి ఫోటోని పెట్టి. ఫస్ట్ పిక్ని సెలెక్ట్ చేసుకున్నాను, కిందకి వెళ్ళాను, మ్యాజిక్ రిమూవ్ ఆన్ చేశాను. ఇది ఫోటో బ్యాక్గ్రౌండ్ని కట్ చేస్తుంది. ఇలా ఓకే. క్రాపింగ్ అనే ఆప్షన్ ఎక్కడుందో అక్కడికి వెళ్తున్నాను, ఆన్ చేసుకున్నాను. ఇక్కడ షేప్లో సర్కిల్ పెట్టుకున్నాను, బ్యాక్ వచ్చాను, ఫెదర్ లెవెల్ పెంచుతాను, కొంచెం పైకి అడ్జస్ట్ చేసుకుంటాను. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను. ఇదే ఫోటోని క్లిక్ చేసి రొటేషన్ ఇచ్చి కొంచెం చిన్నగా చేసి లెఫ్ట్కి పెడతాను, కొద్దిగా ప్లే చేసి ఇలా పెడుతున్నాను. చూడండి కరెక్ట్ ప్లేస్లోకి. ఇదే క్లిక్ చేశాను, ఇన్ యానిమేషన్ ఆప్షన్లోకి వెళ్ళి స్లైడ్ డౌన్ పెట్టి 0.5 పెట్టండి స్పీడు. ఇలా వస్తుంది. ఈ 5 సెకండ్ల దగ్గరకు వచ్చి కరెక్ట్గా లిరికల్ వీడియోని క్లిక్ చేసి సిజర్ సింబల్ స్ప్లిట్ చేయండి, కట్ అవుతుంది. మళ్ళీ ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి కొంచెం ప్లే చేసి దీన్ని తీసుకొచ్చి ఇప్పుడు లెఫ్ట్కి పెట్టండి, ఇలా పైకి. ఓకే. ఈ లిరికల్ కట్ చేసి లిరికల్ ఫస్ట్కి రండి, లేయరు, మీడియా. మళ్ళీ మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఒక పిక్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని కొంచెం ప్లే చేసి కిందకు వెళ్ళి మ్యాజిక్ రిమూవ్ ఆన్ చేయండి. ఇది ఫోటో బ్యాక్గ్రౌండ్ని కట్ చేస్తుంది. ఈ క్రాపింగ్ అనే ఆప్షన్లో మాస్క్, షేపు, సర్కిల్, బ్యాక్ వచ్చి ఫెదర్ లెవెల్ ఇంక్రీజ్ చేయండి. ఇలా చేసి ఇలా రొటేషన్ ఇవ్వండి. ఇలా రొటేషన్ ఇచ్చి ఇక్కడికి పెట్టండి. ఇక్కడికి పెట్టేసి ఇన్ యానిమేషన్లో కిందకి వెళ్ళి స్లైడ్ అప్ పెట్టండి. ఇప్పుడు స్లైడ్ అప్, ఇంతకేమో స్లైడ్ డౌన్, ఇప్పుడేమో స్లైడ్ అప్ 0.5 అంటే 1.5x స్పీడు. ఇప్పుడు చూడండి ఇది ఇలా ఉంటుంది. మీకు ప్లే చేసి చూపిస్తే అర్థమవుతుంది. ఇది ఇలా వస్తుంది. ఓకే రైట్. మళ్ళీ ఈ ఫోటో చివరికి వచ్చి లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకొని సిజర్ సింబల్ స్ప్లిట్ కట్ చేయండి. మళ్ళీ కొద్దిగా ప్లే చేసి ఈ లిరికల్ పార్ట్ని క్లిక్ చేసి ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే మళ్ళీ రైట్కి పెట్టండి, కిందకి. ఇలా పెట్టి ఈ లిరికల్ వీడియో ఫస్ట్కి వచ్చి లేయరో, మీడియా, సేమ్ యాజ్ టీజ్గా మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకున్నారో వాళ్ళది ఇంకొకటి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కిందకి వెళ్ళి మ్యాజిక్ రిమూవ్ ఆన్ చేయండి. ఇది ఫోటో బ్యాక్గ్రౌండ్ని కట్ చేస్తుంది. యాజ్ టీజ్గా క్రాపింగ్ ఆప్షన్లో మాస్క్, షేపు, సర్కిల్, బ్యాక్ వచ్చి ఫెదర్ లెవెల్ ఇంక్రీజ్ చేయండి కొంచెం.
ఇలా ఇంక్రీజ్ చేయండి. ఇదే క్లిక్ చేసి రొటేషన్ ఇవ్వండి. రొటేషన్ ఇచ్చి ఇక్కడికి పెట్టండి. ఇలా పెట్టండి. ఇప్పుడు ప్లే చేసుకుంటూ వెళ్ళండి. కరెక్ట్గా ఫోటోని అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. అండ్ ఈ ఫోటో చివరికి వచ్చి లిరికల్ వీడియోని క్లిక్ చేసి సిజర్ సింబల్ స్ప్లిట్ చేయండి, ముక్క అవుతుంది. ఈ లిరికల్ ముక్కని క్లిక్ చేసి కొద్దిగా అటు ఇటు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, ఈ ఫోటోకి ఇప్పుడు యానిమేషన్ పెడదాం. ఫోటోని క్లిక్ చేసి ఇన్ యానిమేషన్లో స్లైడ్ డౌన్ ఇప్పుడు ఇలా వస్తుంది. ఇప్పుడు ప్లే చేస్తే మీకు ఇలా స్లైడ్ డౌన్ అవుతుంది లిరిక్స్కి ఫోటో. ఓకే, మళ్ళీ ఈ లిరికల్ వీడియో పార్ట్ దగ్గరికి రండి. వచ్చి ఈ లిరికల్ వీడియోని తీసుకెళ్ళి ఇక్కడికి పెట్టండి. ఇలా పెట్టేసి లిరికల్ వీడియో ఫస్ట్కి వచ్చి లేయరు మీడియా ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఇంకో ఫోటోని సెలెక్ట్ చేసుకుందాం. ఇలా సెలెక్ట్ చేసుకొని కిందకి వెళ్ళి మ్యాజిక్ రిమూవ్ ఆన్ చేయండి. ఇది ఫోటో బ్యాక్గ్రౌండ్ని కట్ చేస్తుంది. ఓకే, క్రాపింగ్ అనే ఆప్షన్లో సేమ్ మళ్ళీ మాస్క్ షేప్ ఆన్ చేసి సర్కిల్ తీసుకొని బ్యాక్ వచ్చేయండి. ఫెదర్ లెవెల్ ఇంక్రీజ్ చేయండి. ఇలా చేసి దీన్ని రొటేషన్ ఇవ్వండి. రొటేషన్ ఇచ్చి ఇక్కడికి పెట్టండి. ఫోటోని ఇలా కొంచెం పెద్దగా చేసి ఇక్కడికి పెట్టండి. ఈ 5 సెకండ్ల చివరికి వెళ్ళి లిరికల్ వీడియోని క్లిక్ చేసి సిజర్ సింబల్ స్ప్లిట్ కట్ చేశాక ఇదే ఫోటోని క్లిక్ చేసి ఇన్ యానిమేషన్లో స్లైడ్ డౌను స్లైడ్ అప్. ఓకే, పెట్టాం. మళ్ళీ ఈ ఫస్ట్ కట్ చేసిన లిరికల్ దగ్గరకు వచ్చి లేయరు ఇప్పుడు ఈ లిరికల్ని క్లిక్ చేసి కట్ చేసిన లిరిక్స్ని ఇటు పెట్టండి. ఇప్పుడు ఎందుకంటే ఈ లిరిక్స్కి అటు ఉంది కాబట్టి ఈ లిరిక్స్ ఇటు ఉండాలి, ఫోటో అటు పెడదాం. ఈ లిరికల్ ఫస్ట్కి వచ్చి లేయరు మీడియా, మళ్ళీ ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకొక పిక్ని సెలెక్ట్ చేయండి. ఇలా కిందకి వెళ్ళండి, మ్యాజిక్ రిమూవ్ ఆన్ చేయండి. ఫోటో బ్యాక్గ్రౌండ్ కట్ అవుతుంది. ఓకే, క్రాపింగ్ అనే ఆప్షన్ ఎక్కడ ఉందో చూసుకోండి, ఆన్ చేయండి. షేప్లోకి రండి, సర్కిల్ తీసుకోండి, బ్యాక్ వచ్చేయండి, ఫెదర్ ఇంక్రీజ్ చేయండి. ఇలా ఫెదర్ లెవెల్ ఇలా చేసి రొటేషన్ ఇవ్వండి. ఇక్కడ పెట్టేసేయండి. ఇంకా ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఫోటో ఉంది కదా, ఇది 30 సెకండ్స్ వరకు ఉంది. టాప్లో ఉన్న దీన్ని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేయండి. ఓకే, ఇదే ఫోటో కరెక్ట్గా ఫోటోని అడ్జస్ట్మెంట్ చేసి ఇన్ యానిమేషన్లో స్లైడ్ అప్ స్లైడ్ డౌన్. ఓకే, రైట్. లిరికల్ వీడియో పర్ఫెక్ట్ ప్లేస్లో ఉంది. కొంచెం లెఫ్ట్కి ఇచ్చుకుందాం లిరిక్స్ని. ఇప్పుడు మీరు ప్లే చేస్తే ఒక లిరిక్ అటు ఒక లిరిక్ ఇటు వస్తూ ఉంటుంది. ఇంకా చెప్తాను. లేయరు మీడియా, నేను ఒక పార్టికల్స్ వీడియోని ఇచ్చాను. ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. అది స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుంది, పక్కన వైట్ బాక్స్. ఇదే క్లిక్ చేసి మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి, బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ అప్లై చేయండి. ఓకే, ఇప్పుడు ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి, అడ్జస్ట్మెంట్లో కొంచెం కాంట్రాస్ట్ పెంచండి, కొంచెం సాచురేషన్. ఫస్ట్కి రండి. ఇప్పుడు ప్లే చేస్తూ మాట్లాడుకుందాం. క్రియేట్ చేయడం అయిపోయింది. తెలుగు లిరికల్ వీడియో చూడటానికి చాలా బాగుంటుంది. డెమో కూడా మీకు నచ్చింది. ఆల్రెడీ టెలిగ్రామ్లో పెట్టాను. చాలామంది కైన్ మాస్టర్ అడుగుతున్నారు కదా, మీకు డిస్క్రిప్షన్లో అవర్ సెకండ్ ఛానల్ అనే ఒక లింక్ ఉంటుంది, ఛానల్ లింకు. దానిపైన క్లిక్ చేస్తే ఈ ఛానల్లో వీడియో ఇంకోటి ప్లే అవుతుంది. ఆ వీడియోలో కొత్త కైన్ మాస్టర్ పాత కైన్ మాస్టర్ గురించి చెప్పాను. వెళ్ళండి, చూడండి. ఆ వీడియోలో కైన్ మాస్టర్ ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్ళి మీరు కూడా చేసుకోండి. నేను వాడేదే అక్కడ ఇచ్చాను. ఓకేనా, కైన్ మాస్టర్ గురించి తెలిసింది అనుకుంటున్నాను. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని సగానికంటే ఎక్కువ పెట్టాడు 30 ఫ్రేమ్స్. సేవ్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.